హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే ఒకటి ఇన్సిడెంట్ అయింది. గూగుల్ అంత దెబ్బకు ఒకేసారి ఆట ఆడుకుంది. కానీ అయితే ఏమైంది, మెయిన్లీ గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ ఒకటి తీసుకున్నాను అన్నట్టు, ఫ్రీ ట్రయల్ 30 డేస్కి. అయితే ఏమైంది, అదే పేమెంట్ అనేది ఆఫ్టర్ 30 డేస్ తర్వాత ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతుంది. పెద్ద ప్రాబ్లం లేదు, రూపాయి కట్ అయింది కూడా ఏం లేదు. కానీ అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే, అది ఫ్రీ అయితే అన్నీ ప్రీమియం వస్తుంది అన్నట్టు. దాంట్లో ఏంటిది, నాకు గూగుల్ డ్రైవ్ 2 TB వరకు ఫ్రీ ఇస్తాడు అప్పుడు 30 డేస్ వరకు. అది ఉంది కదా, ఆటో బ్యాకప్ అనేది ఆన్లో ఉంది అన్నట్టు. అదే మొత్తం బ్యాకప్ ఇచ్చి పెట్టిండు. 15 GB నార్మల్ మనం ఫ్రీగా యూజ్ చేసుకునేది, వాడు ఇంకో 15 GB అడిషనల్గా బ్యాకప్ పెట్టిండు. 32 GB దాకా అయింది. నాకు అప్పటికి డౌట్ వచ్చింది, ఇప్పుడు నేను ఆఫ్టర్ సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ అయిన తర్వాత అది ఎట్లా నీకు యాక్సెస్ చేయాలన్నా నువ్వు పేమెంట్ చేయాలి, లేకపోతే డిఫైన్లో ఓపెన్ కావు. అన్ని పాత ఫైల్స్ కూడా ఓపెన్ చేద్దామంటే కావు. అప్పుడు అర్థమైంది. తర్వాత నాకు ఒక రోజు ముందే నేను క్యాన్సిల్ చేసి చూసేసరికి మెయిల్స్లో నాకు ఇంపార్టెంట్ మీ బ్యాంక్ సంబంధించి వస్తాయి కదా, చూసేసరికి అదేముంది, నీ స్టోరేజ్ ఫుల్ అయింది, నీకు వచ్చే మెసేజ్లు అన్నీ బౌన్స్ అవుతాయి, నీకు మెయిల్స్ రావు. నీకు మెయిల్స్ రావాలంటే మంత్లీ సబ్స్క్రిప్షన్ 59 రూపీస్ ఉంది, అది తీసుకోవాలని ఉంది. అమ్మ నా కొడుక. అయితే నేనేమనుకున్నా అంటే, ఒక్కలోది ఈ స్టోరేజ్ వీక్తే కానీ అవి అప్లోడ్ అయిన ఫైల్స్లో ఆల్రెడీ మన దగ్గర ఆల్రెడీ ఉంటాయి కదా, దాన్ని ఎందుకు అంత సీరియస్ తీసుకునేది, పిక్తే వీక్ అని వాళ్ళు లాగేసుకొని అని నేను అనుకున్నా. వీడు ఏది తెలియకొద్ది ఏం చేసిండు, మెయిల్స్ కాడ ఆపిండు. మెయిల్స్ కాడ నాకు మెయిల్స్ వస్తలేవు. అమ్మ నా కొడుక, ఇప్పుడు ఎట్లా వేసి సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టే చేస్తారు కదా అనుకున్నాను. తర్వాత నేను వచ్చిన టెక్నిక్ యూజ్ చేసిన దాంట్లోకి అరే మరి కరెక్ట్ డిలీట్ చేస్తే పీకుతుంది కదా, అవసరం లేని డిలీట్ చేస్తే స్టోరేజ్ తక్కువ అవుతుంది కదా అని దాంట్లోకి చూసేసరికి ఆ ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ టెక్నిక్ అది అంటే వాడు ఇచ్చిన ఆప్షన్ ఉంది, వాడు డిలీట్ చేయడానికి ఆప్షన్ లేకపోయి ఉంటే పెద్ద పరిశాన్ అయ్యేది. స్టోరేజ్ అనేది నువ్వు డిలీట్ చేసుకోవచ్చు అన్నట్టు, అప్లోడ్ చేసిన ఫైల్స్ డిలీట్ చేస్తే అది రెడ్యూస్ అయ్యింది. అది ఆ ఛాన్స్ ఉంది, కొన్నిట్లా వేరే వాటికి ఉండదు అట్లా. సో అది పెద్ద పరిశాన్ అయింది. తర్వాత మళ్ళీ డిలీట్ చేస్తే మెయిల్స్ వస్తున్నాయి. అబ్బా గూగుల్ ఇడ్డా, నేను ఎట్లా యూజ్ చేయాలో అట్లా యూజ్ చేస్తుంది చూడు. మీరు నాతోనే ఆడుకున్నారు కదా, నేను నీతో ఆడుకుంటూ చూసుకో. ఇదే తీసి పెట్టా ఫ్రీగా. నేను మొత్తం ఐక్లౌడ్లోకి షిఫ్ట్ చేసుకుంటాను. మెయిన్ నా మెయిల్స్ అన్నీ, ఇంపార్టెంట్ మెయిల్స్ అన్నీ ఐక్లౌడ్లోకి షిఫ్ట్ చేసుకుంటా. ఐక్లౌడ్తో యూజ్ చేసుకుంటా. జీమెయిల్స్ యూజ్ చేసిన కొద్ది బాగా డ్రామాలు చెప్తావు. అది కరెక్ట్ కాదు కదా, నువ్వు కరెక్ట్ మెయిల్స్ కాడ ఇంపార్టెన్స్ మెయిల్స్ కాడ ఇట్లా మొత్తం దారుణంగా అయిపోయారు వీళ్ళు కూడా. అంబానీ మామ ఏమైనా ఏం చేస్తాడు, 100 GB ఇస్తా అంటాడు, మరి క్లౌడ్ డేటా ఏం చేస్తాడు, ఆ మనిషి కూడా అంతే చేస్తాడు చూడు.